మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఇప్పుడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదమైన లడ్డూ వివాదం ఈ రోజు మనందరికీ తెలిసింది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబో 2 రోజుల్లో తిరుమల తిరుపతికి వెళ్ళనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణాన్ని ఏ విధంగా చూడాలి, అలానే ఈ లడ్డూ వివాదం నడుస్తున్న సమయంలో ఆయన తిరుపతి రావడాన్ని ఎలా చూడాలి, సతీ సమేతంగా వస్తారా అనే విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే అంటే లడ్డూ వివాదం ఎంత ముదిరింది అన్నది మనకు తెలుసు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి వెళ్ళడాన్ని మనం ఏ విధంగా చూడాలి, అలానే డిక్లరేషన్ ఫామ్ ఈ రోజు బీజేపీ నాయకుల దగ్గర ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంది ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్తారా, ఇచ్చి వెళ్ళాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు సోనియా గాంధీ గారు కూడా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఆవిడ దర్శనానికి వెళ్ళారు. మరి ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి దేవుడి దర్శనానికి వెళ్తారా, అసలు ఎలా వెళ్తారు, అలానే ఈ ప్రయాణాన్ని ఎలా చూడాలి అంటారు? రేపు 28వ తారీఖు తిరుమల కొండపైకి తాను వస్తానని 28న సామూహికంగా అన్ని దేవాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేయమని కూటమి ప్రభుత్వం చేసిన పాపాలు, చంద్రబాబు చేసిన పాప ప్రక్షాళన కోసం ఈయన పిలిపించారు. ఇవాళ ఇప్పుడు దొంగే దొంగ దొంగ అంటమా, మీరు పాపం చేసి ఆ పాపాన్ని ఇతరుల నెత్తి మీద తొయ్యడమా? తనకి బాగా కలిసి వచ్చిన విద్య ఏది? తను అవినీతికి పాల్పడి ఆ అవినీతిని ఇతరులపైకి తోసేయటం, తను హత్యల్లో తను ఇన్వాల్వ్ అయి ఆ హత్యా నేరాన్ని ఇతరులపైకి నెట్టడం మనం చూసాం. వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, నారాసుర రక్త చరిత్రను అటు మార్చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఆవు నెయ్యి వివాదం ఏది? ఆ పంది కొవ్వుతో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్. వీళ్ళు అనేది ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాదన మార్చి 12 లేకపోతే 14, 16 ఆ తేదీలలో ఆవు నెయ్యి ఇవాళ వీళ్ళు అడిగారు, వాళ్ళు సరఫరా చేశారు, టెండర్లు ఆమోదం పొందాయి మీరే చెప్తున్నారు. ఆ టెండర్లు ఆమోదం పొందినప్పుడు ఉన్న ఈఓ ఎవరు? ధర్మారెడ్డి. లేకపోతే అప్పుడున్న చైర్మన్ ఎవరు? బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అంటే మీ ఆధ్వర్యంలో టెండర్ ఆమోదం పొందింది, మీ ఆధ్వర్యంలో సరఫరాకి మీరే ఇచ్చారు ఆదేశాలు, వాళ్ళు పంపించారు. దీనిలో ఇంకా వివాదం ఏంటి? ఏ విధంగా ఇది మీరు చంద్రబాబు ప్రభుత్వం పైకి నెడతారు? అప్పుడు ఈఓ ధర్మారెడ్డి, అప్పుడు ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి కదా. అంటే వీళ్ళు ఏదో రకంగా దీన్ని అంటగట్టే ప్రయత్నం కనపడుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, భార్యతో వెళ్తాడా లేదా? 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఏ రోజు ఆయన భార్య ఏ దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవాలకు కానీ పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళడంలో కానీ కనిపించలేదు. కనిపించకపోగా అసలు వాళ్ళ ఇంటికే టీటీడీ సెట్టింగ్ ఏదో వేసుకున్నారు మనం చూసాం. ఏది? ఇంట్లోనే వాళ్ళు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేయించుకోవటం కూడా అప్పట్లో విమర్శల పాత్రమైంది. తను వెళ్ళినప్పుడు కూడా అర్చకులు ఆయన ఆశీర్వదిస్తూ అక్షంతలు జల్లితే ఆ అక్షంతల్ని దులిపేసుకోవటం, ఆ వీడియో కూడా మీరు చూస్తుంటారు. అంటే ఏంటి, పసుపు కలిపిన అక్షంతలు అంటే మీకు అంత ఏ విధంగా దాన్ని చూడాలా? అవి ఆశీర్వచనాలు. అంటే ఇప్పుడు ప్రసాదం పెడితే తినరు, వాళ్ళ భార్య మన భారతీ మేడం ఆ పెట్టిన ప్రసాదాన్ని ఏదో టిష్యూ పేపర్లో పెట్టేసేసి పక్కన పెట్టేయటం మనం చూసాం. నమ్మకం లేకపోవటం వేరు, ఇతరుల నమ్మకాన్ని దెబ్బతీయటం వేరు. అది క్షమార్హం కాదు. ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? సోనియా గాంధీ ఇచ్చింది, అబ్దుల్ కలాం ఇచ్చారు, అన్యమతస్తులంతా ఇస్తారు. ఇవ్వడం ద్వారా నీ మత గౌరవాన్ని నువ్వు నిలబెట్టినట్టు, ఇవ్వడం ద్వారా వాళ్ళ మతం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు. అది నేరం కాదే, అది పాపం కాదే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా క్రిస్టియన్నా హిందువా? రెంటికి చెడ్డ రేవడవుతున్నాడా? అంటే ఇప్పుడు ఒక ప్రశ్న కూడా ఉంది సార్. మనం చూసుకుంటే ఇంతకు ముందు ఓట్ల కోసం ఆయన స్వామీజీని తీసుకొని వెళ్ళి
నదిలో 3 మునుగులు మునిగి లేచి నేను కూడా హిందువుని అని చెప్పి చెప్పుకున్నారు. మరి ఈ నేపథ్యం ఈ విధంగా చేసుకుంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే నేను ఒక హిందువుని అని ఆయన చెప్పుకుంటే. అవును, మరి మిస్సెస్ తీసుకెళ్ళు. స్వరూపానంద నిన్ను ముంచారు, నిన్ను హిందువుగా మార్చారు, సతీ సమేతంగా వెళ్ళండి, తప్పేముంది? కానీ 5 ఏళ్ళలో ఎక్కడొక్కడ ఇది పాటించలేదుగా, ఒక హిందూ ధర్మాన్ని పాటించలేదుగా. ఆ రోజు హరిద్వారలో స్వరూపానంద ఈయన్ని ముంచాడు, ఈయన్ని హిందువుగా మార్చాడు. మార్చిన వెంటనే మరి ఆ కుటుంబం హిందూ కుటుంబం అయిన నేపథ్యంలో చక్కగా భార్యతో కలిసి వెళ్ళి అక్కడ బ్రహ్మోత్సవాలకు హాజరైతే ఈ విమర్శలు వచ్చాయా? అవును. ఇప్పుడు ఇంత ఈ విధమైనటువంటి అపచారాలు అపరాధాలు ఎందుకు? దేవుడితో ఆటలేంటి? జగన్మోహన్ రెడ్డి ఏమి సందేశం ఇస్తున్నాడు? ఇప్పుడు రేపొద్దున 27, 28 ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమా? ఇక్కడ ఉన్న సమాజంలో ఈ మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడమా? తను ఎలాగో ఒకలా ఆంధ్రప్రదేశ్లో నిప్పు రాజేయాలా, చిచ్చు పెట్టాలా, దానిలో చలిమంటలు కాచుకునే ప్రయత్నం కనపడుతుంది. మనం చూసాం, భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళాడు. అక్కడ పుష్కరిణిలో మునిగి ఏదో తడి బట్టలతో వచ్చి అఖండం దగ్గర నేను రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే అతను చేసిన రాజకీయ వ్యాఖ్యలు. అవును, కొంతమంది కలుషిత రాజకీయ మనస్కులంటూ తర్వాత లాగేసినట్టున్నారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డిని అసలు ఎందుకు అలౌ చేశారు? అలౌ చేసినటువంటి పోలీసుది తప్పు కదా. ఆయన అక్కడికి వస్తున్నాడు, ఆయన అక్కడ అది కర్పూరం దగ్గర వెలిగించి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేయబోతున్నాడు, ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని తెలిసి కూడా ఆయన కొండ మీదకి అనుమతించటం, వాళ్లే దగ్గరుండి ఆయన్ని తీసుకువెళ్ళడం, పోలీస్ ఫెయిల్యూర్ కనపడుతుంది. రేపొద్దున కూడా ఇదేగా 27, 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇలాగే ఇదే పోలీస్ తోడుకొని తీసుకువెళ్తుందా కొండ మీదకి? విశ్వాసం నమ్మకం ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వండి, మద్దతు ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించండి. ఈయన ఇతర మతస్థుల నమ్మకాలతో విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తులను ఏం చేయాలా? నియంత్రించాలా, వాళ్ళని కట్టడి చేయాలి. ఇక్కడ కట్టడి చేయడంలో ప్రభుత్వం యొక్క ఒక ఉదాసీనత అనాలా, ఒక అలసత్వం అనాలా, మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపొద్దున మనం చూసాం, సామూహికంగా దేవాలయాలన్నిటిలో మీరు వెళ్ళి పూజలు చేస్తారు. అవును, వైసీపీ నాయకులు వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు. ఎవరు? కూటమి కార్యకర్తలు, నాయకులు. ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్షలో ఉన్నాడు 11 రోజులు. ఇప్పుడు 9వ రోజు ఆయన ఏదో పిలిపించాడు, నగర సంకీర్తనలంట, ఆలయాల్లో మంత్రోచ్చాటనలంట. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పాపం పరిహారం కావాలని వాళ్ళ ప్రార్థనలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు పాపం పరిహారం కావాలని వీళ్ళు ప్రార్థనలు. అంటే దేవాలయాల్లో అశాంతి సృష్టిద్దామనా, ఉద్రిక్తతలు రెచ్చగొడదామనా? ఇది తప్పు, ఇది నేరమే కాదు, మహాపాపం అన్నమాట. ఇప్పటికి చేసిన పాపాలు చాలకనా ఇంకా ఇన్ని పాపాలు, కొత్త పాపాలు మూటగట్టుకోవటమా? అన్నింటినీ చూస్తాడు భగవంతుడు, ఏది చేయాల్సింది చేస్తాడు. ఇప్పుడు ఆయన అన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమని, అందరి అకౌంట్లు స్వామివారే సెటిల్ చేస్తారన్నాడు. అవును, అకౌంట్లు సెటిల్ చేయటం అంటే అర్థమైంది. ఇప్పుడు అందరి అకౌంట్లు సెటిల్ చేసేది ఆ స్వామివారే అన్నారంటే, జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డం పెట్టుకుని తన ఉనికి కోసం పాకులాడుతున్నాడు. తన పార్టీ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు అని ఒక ఏదో ప్రజల్లోకి పంపే ప్రయత్నంగా కనపడుతుంది. అటు వలసలు పెరిగాయి. అవును, అందరూ ఆయన వదిలేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ మనం చూసాం, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, మొత్తం ముగ్గురు ఒకే రోజు వాళ్ళు జరిపోతున్నారు జనసేనలో. మొన్న మనం చూసాం, ఏది మోపిదేవి రమణ్ రావు, బీడా మస్తాన్ రావు, వాళ్ళు తెలుగుదేశంలో చేరిపోయారు. అసలు బొత్స తమ్ముడు అంట ఎవరో లక్ష్మణ్ రావు, ఆయన కూడా జనసేనలో రేపు 1వ తారీఖు ఇప్పుడు చేరుతున్నాడు అంటున్నారు. అటు వలసలకు అడ్డుకట్ట వేయలేక, ఇటు తన పార్టీని నిలబెట్టుకోలేక, ఇప్పుడు ఈ తిరుపతిని అడ్డం పెట్టుకుని ఏం చేద్దామని. సార్, అంటే తిరుపతి విషయంలో మరొక క్లారిటీ ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళేది ఎవరు? భార్య కాకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, ఎందుకంటే అప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు కాబట్టి.
కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే సూపర్ స్వామి ఆయన్ని మించిన అర్హత ఇంకెవరికైనా ఉందా అనే క్వశ్చన్ చేశారు. కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే ట్రోల్ అవుతుందంటే వైవి సుబ్బారెడ్డి గారు కొంతకాలం క్రితం ఏమన్నారు అంటే ఈ సృష్టిని కాపాడేది, పాపాలను కడిగేసేది జేసస్ అని. ఇప్పుడు ఇది ట్రోల్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి సూపర్ స్వామిని వెంట పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్తారు అనుకోవచ్చా, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు అసలు కనిపించే పరిస్థితి లేదు అనుకోవచ్చా ఈ వివాదంలో? సుబ్బారెడ్డి గారి పాప పరిహారం కోసం సింగరాయకొండ ఆంజనేయ స్వామిలో దీక్షలు అవి జరుగుతున్నాయంట ప్రకాశం జిల్లాలో. అన్య మతస్థులు ఏ విధంగా టీటీడీలో ఇవాళ ఈ గత 5 ఏళ్లలో ఎవరు సుబ్బారెడ్డి అన్యమతస్థుడేనని, భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడేనని, ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి. సుబ్బారెడ్డి భార్య మొన్న అప్పుడేదో ఒక వీడియో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి అక్కడ తులాభారం చేస్తుంటే జగన్ రక్షక గోయిందా గోయిందా, ఇప్పుడు జగన్ రక్షక గోయిందా గోయిందా అనే నినాదాలు ఆమె అక్కడ చేశారంటే ఇవాళ ఆమె బైబిల్ పుచ్చుకుని, ఎవరు సుబ్బారెడ్డి భార్య బైబిల్ పుచ్చుకుని తిరగటం అనేది, సుబ్బారెడ్డి ఆయన మీరు అన్నారు ఏంటి జీసస్ని ఆయన పొగడటం కానీ ప్రశంసించటం కానీ, సరే ఇప్పుడు క్రిస్టియానిటీని మీరు పొగడచ్చు, అనుసరించవచ్చు, లేదు అనుసరించమని బోధించవచ్చు, తప్పు లేదు, నమ్మండి, క్రిస్టియానిటీకి కట్టుబడి ఉండండి. మళ్ళా ఈ హిందూ డ్రామా ఎందుకు, ఈ హిందూ టెంపుల్స్ లో మీ యొక్క ఆ ప్రమేయం ఎందుకు? ఇప్పుడు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి తనేంటి ఆయన కూతురు పెళ్లి క్రైస్తవ ఆచారంలో చేశారని కాదంటాడు ఆయన. ఇక్కడ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏది ఆమె అసలు ఆ క్రైస్తవ వధువు ఆ వైట్ గౌన్లో భూమన కరుణాకర్ రెడ్డి కూతురు ఫొటోస్. క్రిస్టియానిటీ పాటించడం తప్పు కాదు కదా, నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోవాలి. ఓట్ల కోసం గంగల్లో మునిగి హిందువుల్లో ఓట్లు పొందటమా, లేకపోతే చివరికి అదే అనుకున్నది మనం, రెంటికి చెడ్డ రేవడవుతాడు. అటు క్రిస్టియన్స్ ఈయన్ని తనలో కలుపుకోరు, ఇటు హిందువుల యొక్క వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబానికి దూరం అయ్యాడు, ఇప్పుడు పార్టీకి దూరం అయ్యాడు, రెంటికి చెడ్డ రేవడే. సో మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ వివాదం ఎటువైపు వెళ్తుంది అనేది అయితే ఒక కొలిక్కి రావాలంటే 28వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే అంటారు. అంతే. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.